సో, 'సంధ్య' థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి మనకందరికీ తెలిసిందే. సో, ఇది హైలైట్ అవుతుంది కదా! ఇందులో మనకు ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. 'సంధ్య' థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో ఆల్రెడీ థియేటర్ యాజమాన్యం నటీనటులు వచ్చేందుకు అనుమతి అయితే కోరారంట. సో, థియేటర్ ఉన్న పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని చెప్పి పోలీసులు కూడా రిప్లై ఇచ్చినట్లయితే తెలుస్తుంది. నటీనటులు వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమవుతుందని చెప్పి పోలీసులు రిటర్న్‌గా రాసైతే ఇచ్చారు. దాని మీద 'సంధ్య థియేటర్' స్టాంప్ అయితే కనిపిస్తుంది. ఇంత జరిగినా కూడా ఈ విషయం మొత్తాన్ని దాచిపెట్టి అల్లు అర్జున్ గారిని అక్కడికి రప్పించడం, ఆయన ఓపెన్ టాప్‌లో అందరికీ విష్ చేయడం అవన్నీ అయితే జరిగాయి. సో, ఇది ప్రెజెంట్ ఏంటంటే మనకి ఇన్సిడెంట్ గురించి వచ్చేసరికి అల్లు అర్జున్ గారు నటించిన 'పుష్ప 2' మూవీ ప్రీమియర్ షో సందర్భంగా మనకి థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక ఆవిడ చనిపోవడం అయితే జరిగింది కదా! సో, దాని మీద ఇప్పుడు కంప్లీట్‌గా ట్రెండింగ్‌లో ఉంది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అయితే ఆ కేసు మనకి చాలా హెవీగా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం. సందీప్ గారు అండ్ సీనియర్ మేనేజర్ ఎం. నాగరాజు గారు, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ గంధం విజయ్ చందర్ గారిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అండ్ దీని తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద రావడం అయితే జరిగాయి. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే థియేటర్‌లో 'సంధ్య థియేటర్' యాజమాన్యం అయితే పోలీసులకి వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది. సో, మీరిక్కడ చూస్తున్నట్లయితే 'పుష్ప 2' కోసం బందోబస్తు అరేంజ్‌మెంట్‌కి పోలీస్ కమిషనర్‌కి అయితే 'సంధ్య 70 mm' దీని మీద లెటర్ హెడ్ మీద థియేటర్ అయితే అడగడం జరిగింది. సో, మీరు చూసుకున్నట్లయితే వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్ 'పుష్ప 2' క్యాస్ట్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన వస్తున్నట్లు మనకి 9:30 షోకి పోలీస్ బందోబస్తు ఇవ్వమని చెప్పి అయితే లెటర్ రాశారు 'సంధ్య థియేటర్' యాజమాన్యం వారు. సో, దీనికి రిటర్న్‌లో పోలీసులు రిటర్న్‌లో మనకి ఆన్సర్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో, ఈ థియేటర్ అడ్జసెంట్‌లో మనకి రెండు రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. దానికి తోడు 'సంధ్య 70' అండ్ 'సంధ్య 35' రెండిటికి కూడా ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. సో, మనకి విడివిడిగా అయితే ఎంట్రీ, ఎగ్జిట్ లేదు కాబట్టి సింగిల్ ఎంట్రీ కారణంగా మనం దీనికి స్పెషల్ షో సందర్భంగా అండ్ న్యూ రిలీజ్ సందర్భంగా సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టం అవుతుంది. హీరో, హీరోయిన్‌ని ఇతర టీంని రావద్దని చెప్పమని పోలీసులు అయితే రిటర్న్‌లో రాశారు. అండ్ దాని మీద 'సంధ్య 70 mm' సైన్ కూడా ఉంది దీని మీద. సో, ఇది చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇన్స్పెక్టర్ గారు దీనికి సంబంధించి రిటర్న్ ఇస్తే దాన్ని యాజమాన్యం నిర్లక్ష్యం చేసి దాన్నైతే హైడ్ చేసి అల్లు అర్జున్ గారిని అయితే థియేటర్‌కి రప్పించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇదే కనుక కరెక్ట్ అయితే మనకి థియేటర్ యజమాన్యం చుట్టూ అయితే ఇది కేసు అయితే బిగుస్తుంది. అండ్ దీనివల్ల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నటీనటులను ఆహ్వానించి ఈ కేసులో ఇలాగా మనకొకరు చనిపోవడానికి కారణమైనట్లయితే తెలుస్తుంది. ఇది కానీ జరిగినట్లయితే 'సంధ్య థియేటర్' మీద అయితే కేసు చాలా హెవీగా ఉంటుంది. అండ్ మనకి ఎన్నో సంవత్సరాలుగా 'సంధ్య థియేటర్' మనకి క్రాస్ రోడ్స్‌లో కీ థియేటర్ కింద ఉంది. అలాంటి థియేటర్ కూడా కొన్ని పర్యవసానాలు అయితే ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.